హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే డాక్టర్ బ్రియాన్ గారు కాథరిన్ అడుగుతున్నారనమాట. నువ్వు నీ పూర్వజన్మ ఒకటి చెప్పావు కదా, ఇప్పుడు ఆ జన్మలో ఏం నేర్చుకున్నావు, నువ్వు మెయిన్గా నేర్చుకున్నది ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, మనం ఏదో ఒకటి ఒక నాలెడ్జ్ కానీ కొన్ని రకాలైన నాలెడ్జ్లు కానీ అవి నేర్చుకోవడమే పర్పస్ అనమాట. జస్ట్ పుట్టడము మరణించడము అలాగే కనపడుతూ ఉంటది. కానీ ఆత్మపరంగా చూసినట్లయితే ఆ జన్మలో ఆత్మ ఏ విధమైన జ్ఞానాన్ని తీసుకుంది, ఏ లెసన్స్ నేర్చుకుంది, అలా ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ మన రెగ్యులర్ స్కూల్లో కూడా ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నావు, సెకండ్ క్లాస్లో ఏం నేర్చుకున్నావు, ఇలా ఉంటుంది కదా. జస్ట్ లైక్ దట్ ఆత్మ అనేది వివిధ రకాలైన జన్మలు తీసుకుంటుంది క్లాసుల మాదిరిగానే. ఆ జన్మలో ఏం ప్లాన్ చేసుకుంటుందో అది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కంప్లీట్ అయ్యిందా లేదా అది ఏంటి అన్నది మళ్ళీ ఆత్మ పైలోకాలకు వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ జన్మకు ప్లాన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈయన అడిగినప్పుడు ఆవిడ ఏమన్నదంటే చటక్కున సమాధానం ఇచ్చేసింది. అసలు ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా విశ్వాసం దాని గురించి అని చెప్పేసి చెప్తదనమాట. అంటే నేను ఇంకా దాని గురించి ఎక్కువగా లెసన్స్ తీసుకోవాలి, అది నాకు అనిపించింది పోయిన జన్మ అయిపోయిన తర్వాత అని చెప్తది. అంత టక్కున సమాధానం ఇచ్చేటప్పటికి ఈయనకు చాలా ఆశ్చర్యం వేసి, ఏంటి విశ్వాసమా అని చెప్పేసి మళ్ళొకసారి రెట్టించి అడుగుతారనమాట. అంటే అవును, నాకు మరింత విశ్వాసం ఉండాలి, నేను మనుషుల్ని విశ్వసిస్తూ ఉండాలి, కానీ జనరల్ గా నేను ఎవరిని నమ్మను, అందరూ నాకు హాని చేస్తూ ఉంటారని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటది, అందరితోనూ కలిసి ఉంటూ ఉండాలి నేనిక, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్లకుండానే ఉంటున్నాను ప్రస్తుతానికైతే. ఆ అవలక్షణాన్ని నేను తొలగించుకుని బాగుపడాలి, కానీ మళ్ళీ నా మనసు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని అంటూ ఉంటది. నేను కలవకూడని మనుషులతో కలిసి కలవాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటున్నాను, కానీ కలవాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవకూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా ఉండాలి, అప్పుడు నాకు విశ్వాసం అనేది వస్తుంది అని చెప్తది. విశ్వాసం అనేది ఈమెకు ఎందుకు లేదు, ఎందుకు మనుషులతో కలిసి ఉండట్లేదు, ఎందుకు నమ్మకం కలగకుండా పోతుందంటే సరైన వ్యక్తుల్ని పొందలేదు ఆవిడ. ఒకటి ఎక్స్పీరియన్సెస్ అన్ని ఆవిడకు దొరికిన ఎక్స్పీరియన్సెస్ అన్ని భయంకరంగా భయాందోళనలతోని నమ్మకం లేకుండా కలిగించేవి లాగా ఉన్నాయి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ పర్టికులర్ పరిస్థితులు, ఆ పర్టికులర్ మనుషులు ఏదైతే తనకు ఇబ్బంది కలిగించాయో అందరూ అలాగే చేస్తారు అనుకుని ఎవరిని నమ్మకుండా ఉండడం మొదలుపెట్టింది. చాలా కొంతమందిని మాత్రమే నమ్మింది ఆమె జీవితంలో. అందులో ఒకరు మన డాక్టర్ గారు, ఇంకొకరు ఎడ్వర్డ్ చాలా జన్మల్లో ఆమెతో ప్రయాణించాడు మంచిగా. అంటే ఒక సలహాదారుడుగా, ఒక ఫ్రెండ్గా, ఒక నాన్నగా, అలా 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 ఆయన చాలా జన్మల్లో ఈమెతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాడనమాట. సో తర్వాత డాక్టర్ ఏమనుకుంటున్నారంటే యోగ నిద్ర స్థితిలో ఆమె మహాప్రజ్ఞతో ఉంటుంది. ఈ స్థితిలో ఆమెకు తన బలబలాలు తెలిసి వస్తున్నాయి అంటే ఆమెకి ఏంటి ఇబ్బంది ఏముంది, ఏంటి ఆమెకు కావలసిన బలం ఆమెకు తెలుస్తుంది. మనందరికి కూడా ఉంటాయి ఇలాంటి బలబలాలు, తెలుసుకునే అవకాశం మనకు కూడా ఉండాలి. కానీ మనకు అవేర్నెస్ ఉన్నప్పుడేమో ఎస్, నాలో కోపం ఉంది, నాకు ఆవేశం ఉంది, నేను చీకటంటే భయపడతాను, లేదా కొత్త వాళ్ళని చూస్తే బెదిరిపోతాను, నలుగురిలో భయపడతాను, లేదా నేను ఎవరి ముందైనా బాగా మాట్లాడగలను, నాకు ఈ సబ్జెక్టు చాలా బాగా వచ్చు, ఇది చాలా చక్కగా చేయగలను, ఇలా మన బలము బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ లోపట అవేర్నెస్ ఎనర్జీ సరిపోయినప్పుడు ఏంటి అంటే దాన్ని బయటికి గుర్తించుకోగలుగుతామన్నమాట, ఒప్పుకోగలుగుతాము. ఇంకా ఎనర్జీస్ విజ్డమ్ మనకు సరిగ్గా ఉన్నట్లయితే ఒప్పుకోగలుగుతాము. తెలిసినా సరే ఒప్పుకోలేం కొన్నిసార్లు. ఏం లేదు, నాకంతా ఉంది, నేను అన్ని బాగా చేస్తాను, నాకేం భయం లేదు, నాకేం ఆందోళన లేదు. ఆ ఒప్పుకోవడానికి మనం ఏం చెప్తామంటే ఈగో అడ్డొస్తుంది అని చెప్తాం. ఎస్, ఈగో అనేది ఒక ఎమోషన్, అది అడ్డొస్తుంది. అది ఏంటి అంటే ఒక లోవర్ ఎమోషన్, తక్కువ ఎనర్జీ స్థాయిలో ఉన్నట్టుగా అనమాట. ఆ ఎమోషన్ తో మనం ప్రవర్తిస్తున్నాము అంటే మనము ఆ స్థితిలో ఉన్నట్టు, ఆ శక్తి స్థాయిలలో ఉన్నట్టు, అంటే తక్కువ శక్తి స్థాయిలో ఉన్నట్టు. దాని నుంచి బయటపడాలంటే చేయాల్సింది ఏంటి, శక్తిని పెంచుకోవాలి. వైబ్రేషన్, శక్తి, ఎనర్జీ, ఏదైనా ఒకటి పదం, వాటిని పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు
యోగ నిద్ర స్థితిలో ఆమెకంత చక్కటి అవేర్నెస్ ఉంది అని డాక్టర్ చెప్తున్నారు. ఏ పరిస్థితిలోకి ప్రవేశించాలో, ఏ కర్మల్ని చెయ్యాలో ఆమెకు చక్కగా తెలిసి వస్తుంది. ఆ పరిస్థితుల్ని చక్కబరుచుకోవడానికి తనేం చేయాలో గ్రహిస్తోంది. కానీ సమస్య ఏమిటంటే ఈ జ్ఞానం ఆమె సచేతన మానసంలోనికి రావడం లేదు. సచేతన మానసం అంటే కాన్షియస్ గా ఉన్నప్పుడు, బాడీ అవేర్నెస్ లో ఉంటుంది కదా, అప్పుడు ఉన్నప్పుడు ఈ జ్ఞానం ఆమెకు అందుబాటులోకి రావడం లేదు. ఇక్కడ ఉన్న ఎనర్జీ స్థాయి అక్కడ ఉండడం లేదు ఆమెకి. నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి అందుకే ఈ జ్ఞానం ఉపయోగపడడం లేదు ఆమెకి. మహా చైతన్యంలో అద్భుతంగా ఈ మహాప్రజ్ఞ ఉంటుంది. మహా చైతన్యం అంటే యోగ నిద్ర స్థితిలో. యోగ నిద్ర స్థితిలో ఆమె ఆత్మస్థితిలో ఉంటుంది. ఆత్మస్థితి అంటే మహా చైతన్య స్థితి అన్నమాట మనకి. ఆ స్థితిలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. కానీ బాడీ అవేర్నెస్ లోకి రాగానే అది వెళ్ళిపోతుంది అనమాట. ఆ జ్ఞానం ఆమె చేతన మానసంలోకి ప్రవేశించలేకపోతుంది. మహా చైతన్యము, మహాచేతన మానసం అంటేనేమో యోగ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు, మామూలుగా చేతనా మానసం అంటేనేమో కాన్షియస్ బ్రెయిన్ అన్నమాట, అది మామూలు స్థితిలో ఉన్నప్పుడు. సో ఆ డిఫరెన్స్ డాక్టర్ గారికి అర్థమవుతుంది. సరే, ఈ కలవకూడని మనుషులంటే ఎవరు? మనకు పైన ఏం చెప్పింది లాస్ట్ లో ఒక సెంటెన్స్, నేను కలవకూడని మనుషులతో కలుస్తూ కలవాల్సిన వాళ్ళ దగ్గరికి పోకుండా ఉంటున్నాను అని అనింది. సో అక్కడ పట్టుకున్నారు డాక్టర్. ఎవరు ఈ కలవకూడని మనుషులు అని చెప్పేసి అడిగాడు. అప్పుడు ఆమె కొంచెం ఆగి చెప్పింది ఏంటంటే, నాకు బెక్కీని చూస్తే భయం. బెక్కీ అనేది ఒక పర్సన్ పేరు. స్టూవర్ట్ అంటే భయం. ఏ విధంగానో వాళ్ళ నుండి ఏ కీడో నాకు వాటిల్లుతుందని. బెక్కీ అనే వారిని, స్టూవర్ట్ అనే వారిని చూస్తే ఆవిడకి భయం అట. బెక్కీ అంటే నాకు కూడా గుర్తుకులేదు ఎవరి పేరు, చూద్దాము. స్టూవర్ట్ అంటే తెలుసు మనకు, ఆమెతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న ఆమె హస్బెండే అనుకుందాం మనం ప్రస్తుతానికి. కానీ ఎక్కడ కూడా వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టుగా చెప్పలేదు, ఆయనతో కలిసి ఉంది అని మాత్రమే చెప్పారు మనకి. సో ఆ స్టూవర్ట్ అతను వైద్యుడే, కానీ ఒక రకమైన సాటిస్టిక్ మెంటాలిటీ అన్నమాట అతనికి. ఈమెని చాలా రకరకాలుగా భయాలు, ఆందోళనలకు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళని నమ్మకూడని వాళ్ళని నమ్మింది. ఎందుకని అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది? నమ్మకం కాబట్టే ఉంది. అతను మంచోడు అనుకుని స్టార్ట్ చేసింది. అతనితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది అతను ఒక సాడిస్టిక్ గా బిహేవ్ చేసే పర్సన్ అని. అంటే ఏమవుతుంది? మనుషుల మీద నమ్మకం పోతుంది కదా. సో అందుకని అలా జరిగింది అని చెప్పేసి చెప్తుందనమాట. సరే, మరి ఈ అలవాటు నువ్వు వదిలించుకోగలుగుతావా? నమ్మకూడని వాళ్ళను వదిలేసి నమ్మే వాళ్ళ దగ్గర పట్టుకొని నువ్వు ఉండగలవా అని చెప్పేసి అడిగాడు. అంటే పాక్షికంగా ఉండగలను, పూర్తిగా కాదు. కానీ వాళ్ళ వల్ల ఏర్పడిన కొన్ని అభిప్రాయాలు నేను వదిలించుకోగలను. ఎస్, అది రైట్ జ్ఞానం అన్నమాట. ఇప్పుడు ఆ ఎడ్వర్డ్ అనే అతను ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అందరు మగవాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, ప్రపంచంలో ఉన్న అందరు వ్యక్తులందరూ అలాగే బిహేవ్ చేస్తారు అనుకోవడం తప్పు కదా. సో అది చెప్తుంది, వాళ్ళ వల్ల ఏర్పడిన కొన్ని అభిప్రాయాలను మాత్రం నేను వదిలించుకోగలను. స్టూవర్ట్ నన్ను ఓ బందీగానే ఉంచేయాలని ప్రయత్నిస్తున్నాడు, దాని అలా గెలుస్తున్నాడు కూడా నా మీద. అంటే నన్ను బందీగా ఉంచగలుగుతున్నాడు. ఆయనకు నేను భయపడుతున్నానని తెలుసు, భయపడుతూ నేను అతనికి దూరంలో ఉంటున్నానని కూడా తెలుసు. నా ఈ భయాన్ని ఆ మనిషి ఉపయోగించుకుంటూ నన్ను తన వద్దే నిలిపి ఉంచుకోగలుగుతున్నాడు. సో ఎక్కడ లొంగిపోతోంది ఆయనకి? భయం ద్వారా. అతనంటే భయపడుతోంది చాలా. ఫస్ట్ ప్రేమ ద్వారా దగ్గరైంది, కానీ అతని యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత చాలా భయాందోళనలకు గురైంది. ఆ భయాన్నే పట్టుకొని అతను ఆడిస్తున్నాడేమని, అది మెయిన్ థింగ్. సో సరే, ఆయన గురించి చెప్పావు, మరి బెక్కీ సంగతి ఏంటి అని చెప్పేసి అడిగాడు. అంటే ఈమెం చెప్తుందంటే, నేను విశ్వసించే మనుషుల పట్ల నాకు ఉన్న నమ్మకాన్ని చెడగొట్టేందుకు బెక్కీ సదా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీకెవరికైనా గుర్తుందా బెక్కీ అంటే ఎవరో? నాకైతే ఎవరు గుర్తుకు రావట్లేదు. ముందరేమైనా వస్తుందేమో చూద్దాము. నేను విశ్వసించే మనుషుల పట్ల నాకు ఉన్న నమ్మకాన్ని చెడగొట్టేందుకు బెక్కీ సదా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈవిడెవరంటే, క్యాథరిన్ ఎవరినైనా నమ్ముతుంది అనుకోండి, వీళ్ళు మంచి వాళ్లే, పర్వాలేదు, నేను వెళ్తూ ఉండొచ్చు, ఇలాంటి నమ్మకం ఈమె కలుగుతూ ఉంటే, ఈ బెక్కీ అనే అతనో ఆమెనో తెలియదు మనకి ఇంకా, వాళ్ళు ఏం చేస్తారంటే, నోనో వాళ్ళ నమ్మకు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని చెప్పేసి బెదరగొట్టేస్తూ ఉంటుంది.
ఈమె ఇంకొక కేటగిరీ, బెక్కీ అనేటామె ఆర్ బెక్కీ అనేటాయన. నేను మంచిని చూస్తూ ఉంటే దానికి చెడే కనిపిస్తూ ఉంటుంది. అది ఉంటుంది నా మనస్సులో విషబీజాలను నాటే అది అంటుంది. కాబట్టి బహుశా బెక్కీ అంటే లేడీ అనుకుంటా. అది ఉంటుంది నా మనస్సులో విషబీజాలను నాటేందుకు ప్రయత్నిస్తూ. నేను ఇప్పుడిప్పుడే నమ్మడం నేర్చుకుంటున్నాను. నేను నమ్మాల్సిన మనుషులను నమ్ముతున్నాను. కానీ అది ఉంటుంది వాళ్ళ గురించి తన సందేహాలన్నింటినీ నాలో నాటే ప్రయత్నాలే చేస్తూ. కానీ బెక్కీ అస్తమానం అనుమాన బీజాలను నాటుతోంది. అది దాని సమస్య. అది ఆలోచించే పద్ధతిలోనే నన్ను కూడా ఆలోచింపచేయాలనే దాని ప్రయత్నాన్ని నేను సాగనివ్వలేను. బహుశా బెక్కీ అంటే సిస్టర్ ఏమో. ఈమెకు ఒక బ్రదరు, ఒక సిస్టర్ ఉంటారు. ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉంటుంది. బహుశా బెక్కీ అంటే చెల్లెలు అనుకుంటా. చెల్లిని బాగానే చూస్తారు తల్లిదండ్రులు. అన్నయ్యను కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఈమెతో చాలా ఇబ్బందిగా, అంటే ఈమెను చాలా ఇబ్బంది పెడతాడు వాళ్ళ ఫాదరు. బహుశా బెక్కీ అంటే సిస్టర్ అనుకుంటా. మహా చైతన్య స్థితిలో ఉంటున్నప్పుడు క్యాథరిన్ అతి నిశితంగా దర్శించగలుగుతుంది తనను తానుగా. బెక్కీ స్టూవర్టుల్లో ఉంటున్న వ్యక్తిత్వ దోషాలను సైతం తను గమనించగలుగుతోంది. యోగ నిద్రలో క్యాథరిన్ ఒక మహా నైపుణ్యం ఉన్న మానసిక తత్వవేత్తగా తయారైపోయి ఉండగలుగుతుంది. అంటే యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆమె యొక్క ఎనర్జీ స్థాయిట ఎలా ఉంటుందంటే ఒక మానసిక తత్వవేత్తగా అంత ఎక్కువగా ఉండగలుగుతున్నాయంటే ఎనర్జీస్. యోగ నిద్రలో క్యాథరిన్ ఓ మహా నైపుణ్యం ఉన్న మానసిక తత్వవేత్తగా తయారైపోయి ఉండగలుగుతుంది. మహాసానుభూతి కరుణలను సంతరించుకుని అంతర్బోధ లక్షణాన్ని విశేషంగా అభివృద్ధి చేసుకుని ఉండగలుగుతుంది. మేలుకొని ఉన్నప్పటి క్యాథరిన్ లో ఈ లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. ఆమె అంతరంలోని ఈ అగాధాన్ని నేను నింపి ఓ రాజబాట వేసే ప్రయత్నాన్ని చేసి తీరాలి. ఆ అంతరంగంతో ఆమె చేతనామానసం అంటే కాన్షియస్ బ్రెయిన్, మామూలుగా ఉన్నప్పటి బ్రెయిన్ కలిసి ఉండేలా ఆమెలో ఎంతో నాటకీయంగా ఏర్పడుతున్న స్వస్థతను మరింత ప్రౌఢం చేయడానికి నేను తోడ్పడాలి. ఆమె మహా చైతన్యానికి సాధారణ చైతన్యానికి మధ్య ఆ వంతెనను మరింత స్థిరంగా బలపరిచేందుకు నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. ఈయన నోటీస్ చేస్తున్నది ఏంటంటే యోగ నిద్రా స్థితిలో ఉన్నప్పుడు మహాప్రజ్ఞాపాఠవాలు ఉంటున్నాయి. క్యాథరిన్ కి పూర్తి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. తన బలము బలహీనత తెలుస్తోంది. ప్రతి ఒక్కరి గురించి నిశితంగా పరిశీలించే జ్ఞానం ఏర్పడుతుంది. కానీ సాధారణ స్థితికి రాగానే యోగ నిద్ర నుంచి బయటకు వచ్చి సాధారణ క్యాథరిన్ గా ఉండేటప్పుడు ఇవన్నీ కోల్పోతున్నాయి. అసలు ఏంటిది? అక్కడ ఆవిడే, ఇక్కడ ఆవిడే. ఎందుకు ఇలా జరుగుతోంది? యోగ నిద్రలోగైతే అలాగా, బయటకు వస్తే ఇలాగా. ఈ బ్రిడ్జ్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నేను పూరించాలి. అక్కడైనా ఇక్కడైనా ఆమె క్యాథరినే కాబట్టి ఆమెలో ఆ ఎనర్జీస్ ఒకేలాగా ఉండేటట్లుగా నేను ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చెయ్యాలంట. గ్యాప్ మీద వంతెన కట్టాలి అన్నట్టు. రెండు అటు ఇటుగా, అంటే అటు ఇటు ఆమె ట్రావెల్ చేసేటట్లుగా. వంతెన అంటే ఏంటి? ఇటు తీరాన్ని అటు తీరాన్ని కలిపేది వంతెన. ఇప్పుడు ఈయన రెండు తీరాలు ఏమంటున్నాడంటే యోగ నిద్రలో ఉన్నప్పుడు ఒక తీరము, బయటకు వచ్చాక ఇంకొక తీరం అనుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్య వంతెనను నేను కట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి, అది నేను చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈయన వైపుగా ఏ స్టెప్పులు ఈయన పాటించాలి, లేదా దేన్ని చెయ్యాలి ఆమె వైపు నుంచి చెయ్యడానికి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అయితే మళ్ళీ ఇంకొక క్వశ్చన్, నువ్వు ఎవరిని నమ్మగలుగుతున్నావు? జాగ్రత్తగా ఆలోచించి ఎవరిని నమ్మగలుగుతున్నావో, ఎవరి నుండి నేర్చుకోవాలనుకుంటున్నావో, ఎవరి సామీప్యాన్ని కోరుకుంటున్నావో చెప్పు. ఎవరు వాళ్ళు చెప్పు ఒకసారి నాకు అని చెప్పేసి అడిగారు. అంటే నెమ్మదిగా ఏం చెప్తుందంటే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని చెప్తోంది. అప్పుడు డాక్టర్ ఏమనుకుంటున్నారంటే ఎస్, ఇది నాకు తెలుసు అని డాక్టర్ అనుకుంటున్నారు. కానీ నిత్య జీవితంలో ఆమె అందరి మీద మరింత ఎక్కువగా నమ్మకం పెట్టుకొని ఉండాలని కూడా తెలుసు. నా మీద మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా నమ్మాలి. ఎంత నమ్మాలో అంత నమ్మాలి. నమ్మడం అంటే మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, మంచి చేసే వాళ్ళని, చెడు చేసే వాళ్ళని నమ్మడం అని కాదక్కడ. ఒకరు మంచి వాళ్ళు కాకపోతే అందరూ మంచి వాళ్ళు కాదు అనుకోవడం తప్పు.
ఒకరు మంచివాళ్ళైతే అందరూ మంచివాళ్ళే అనుకోవడం కూడా అంతే తప్పు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరి కేసుని సెపరేట్ గా చూడాలామె. అంతే, మనం కూడా అట్లాగే చేస్తాము. ఒక పరిస్థితి పదే పదే ఎదురైందనుకోండి, ఈ మనుషుల్ని ఇంకా నమ్మొద్దు, నేను ఈ పరిస్థితులు నమ్మొద్దు, ఇదిగో ఇదొక విషయం నేను పదే పదే చేస్తా ఉంటే అదే రిజల్ట్, బ్యాడ్ రిజల్ట్. ఎస్, అది కూడా ఒక రకంగా నిజమే. యూనివర్స్ ఎలా చెప్తూ ఉంటుంది అంటే, మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేసినా అదే రిజల్ట్ వస్తుందంటే ఎయిదర్ దాని నుంచి మన కంట్రోల్ తీసేయాలి, అంటే ఎలా జరుగుతుందో ఆ పరిస్థితిని అలాగే యాక్సెప్ట్ చేయగలగాలి, ఆర్ ఇంకొక రకంగా ప్రయత్నించాలి, ఇంకొక డైమెన్షన్ లో ప్రయత్నించాలి. ఆ రోజు ఒక రోజు డిస్కస్ చేశాం కదా, మానాడు అనే మూవీ గురించి. తర్వాత స్వప్న గారు కూడా మూవీ చూసి మనకు దాని గురించి తన అభిప్రాయం కూడా చెప్పారు ఇంకో క్లాస్ లో. అందులో ఏంటి అంటే, ఆ హీరో విలన్ నుంచి ఒక ముఖ్యమంత్రిని సేవ్ చేయడానికి డిఫరెంట్ డైమెన్షన్స్ లో ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. చాలా బాగుంటుంది, యూట్యూబ్ లో ఉంది అది, మానాడు అనే బుక్. 1 సెకండ్ మాస్టర్స్. యూట్యూబ్ లో ఉంది, మానాడు. అది తమిళంది, తెలుగులోకి డబ్ చేశారు. చూడండి కుదిరితే. ఫస్ట్ అర్థం కానట్లుగానే ఉంటుంది, కానీ కాస్త ఓపిక చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా చూడండి, సెకండ్ హాఫ్ అర్థమవుతుంది. సో అందులో రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. చివరికి సక్సెస్ఫుల్ అవుతాడు హీరో, ముఖ్యమంత్రిని సేవ్ చేస్తాడు. విలన్ ఆటలేమి సాగనివ్వడనమాట. అది చూపించిన విధానం చాలా బాగుంది. అలాగే మనం కూడా ఒక పరిస్థితిని ఒక విధంగానే హ్యాండిల్ చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, రిజల్ట్ అలాగే వస్తుంది అనుకోండి, వేరే విధంగా ప్రయత్నించి చూడండి. అలా రకరకాలుగా ప్రయత్నించినప్పటికి కూడా మీకు ఒకటే రిజల్ట్ వస్తుంది అనుకోండి, యాక్సెప్ట్ చేయండి ఆ సిచ్యువేషన్ ని. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్, ఐ నీడ్ టు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మన ఎనర్జీస్ పెంచుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే, ఆ సిచ్యువేషన్ కానీ ఆ పర్సన్ వల్ల కానీ మనకు బాధ మరింత ఎక్కువైపోతుంది. అంటే ఎస్, ఇంకా ఇతను ఇలాగే ఉంటాడు, ఈమె ఇలాగే ఉంటది, ఈ పరిస్థితి నాకు ఇంతే, నేను ఇంతే కష్టపడాలి అన్న భావం ఏదైతే కలుగుతుందో, నేను అగ్రీ చేస్తున్నాను అంటే ఆ కష్టాన్ని ఇంకా జీవితాంతం మోస్తాను అని ఒప్పుకున్నట్లు కాదక్కడ. ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ దాని నుంచి బయటపడడానికి ఒక్కొక్కసారి మార్గం ఏమవుతుందంటే, మన ఎనర్జీస్ ని పెంచుకోవడం అవుతుంది. దాని ద్వారా ఆ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. సమస్య అలాగే ఉంది, కానీ మనకు చిన్నదిగా కనిపిస్తుంది. దాని గురించి ఎక్కువగా బాధపడని అవసరం లేకుండా అవుతుందన్నమాట మన సిచ్యువేషన్. అది జరిగేది అక్కడ. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, మరి నన్నొక్కడనే కాదు కదా, నువ్వు నమ్మాలి కదా, నమ్మాల్సిన వాళ్ళని నమ్మాలి, నమ్మొద్దు ఉండవాలని ఆ పరిజ్ఞానం నీకు ఉండాలి కదా అన్నట్లుగా అంటున్నారనమాట. తన మనసులో అనుకుంటున్నారు, ఆమెతో కాదు. సారీ ఆమెతోనే చెప్తున్నారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అవును అని చెప్పేసి అనింది. అన్న తర్వాత మళ్ళీ ఈయన ఏం చెప్తున్నారంటే, అవును నువ్వు నన్ను నమ్మొచ్చు, కానీ నువ్వు మిగతా వాళ్ళను కూడా నమ్ముతూ ఉండాలి కదా. నువ్వు నీ జీవితంలో అందరి సామీప్యంలో కూడా ఉండాలి. నాకంటే ఎక్కువగా నీ దగ్గరలో ఉంటున్న వారితో ఎక్కువగా నమ్మకం కలిగి ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. నువ్వు ఒక స్వతంత్రురాలిగా, స్వాధీనత ఉన్న మహిళగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మీద కూడా ఆధారపడకుండా ఉన్న మహిళగా, పరాధీనగా ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటున్నారంటే, ఇప్పుడు ఆమెకు భయము, ఆందోళన ఉంది. అవి తొలగించుకోవడానికి కదా ఈ చికిత్స కొరకు ఈయన దగ్గరకు వచ్చింది. ఎన్ని రోజులను వస్తూ ఉంటది, ఎన్ని చికిత్సలను చేస్తారు? జీవితాంతం ఆమెకు ఒక భయము, ఆందోళనలు కలగగానే ఈయన దగ్గరకు వచ్చేసి యోగ నిద్రలకు పంపించేసి ప్రతిసారి ఇన్ని జన్మలు, ఇన్ని యాక్సెస్లు చేసేసి ఆమెకు అలా కాదు కదా ఉండాల్సింది. న్యాచురల్ గా తనకు జీవితంలో వస్తున్న సమస్యల్ని ఎయిదర్ తన కంట్రోల్లో ఉంటే అది సాధించగలగడం, కానీ పరిష్కారాన్ని కంట్రోల్ లేకపోతే యాక్సెప్ట్ చేసి, అగ్రీ చేసి, కావలసిన ఎనర్జీస్ ని పెంచుకుంటూ ఆ సమస్యను చిన్నదిగా చేయగలగడం, కానీ లేదా ఒక సమస్య వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయగలిగిన వివేకమా, కంట్రోల్ చేయగలిగి ఉంటానా లేదా యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలా అన్న వివేకమైన ఈ 3 పాయింట్స్ మనం ఇంతకు ముందు క్లాసులో తెలుసుకున్నాము. ఆ వివేక జ్ఞానం ఆమెకు ఉండాలి.
If you are able to control it, control it. If you are not able to control it, accept it, agree it, and increase your energies. And third one is, try to know the difference between whether the situation is able to controllable or acceptable. ఈ 3 points అన్నమాట. అప్పుడు ఆమె మెల్లగా ఏం చెప్తుందంటే, నా చెల్లెల్ని నేను నమ్ముతాను, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. స్టూవర్ట్ను నమ్మవచ్చు, కానీ అంతగా నమ్మను. ఆ మనిషి నన్ను అస్సలు పట్టించుకోడు, ఎప్పుడూ అయోమయంతో ఉంటాడు. తనకు తెలియకుండానే నాకు ఆ మనిషి హాని చేసేస్తూ ఉంటాడు. నిజమే, కానీ ఇంకెవ్వరూ లేరా నువ్వు నమ్మడానికి? ఈ స్టూవర్ట్ ఒక్కడేనా? లేకేం, రాబర్ట్ కూడా ఉన్నాడు కదా. రాబర్ట్ మా హాస్పిటల్లో నాతో పాటు పనిచేసే ఒక సహవైద్యుడు. క్యాథరిన్, రాబర్ట్ మంచి స్నేహితులు అన్నమాట. అవును, ఇంకా కొంతమంది కూడా ఉండొచ్చు కదా భవిష్యత్తులో అని చెప్పేసి అని అడిగాడు. అవును అని ఆమె కూడా అంగీకరించింది. ఆమె భవిష్యత్తు జ్ఞానం అస్పష్టంగా ఉంటుంది. పూర్వజన్మల జ్ఞానం చెప్పగలుగుతుంది, కానీ భవిష్యత్తు జ్ఞానం ఇంకా ఏమీ లేదు ఆమెకి. అంతా స్పష్టంగానే ఉంటుంది, మర్మంగానే, అంటే తెలిసి తెలియకుండా ఉంటుంది. ఆమె గతాన్ని గురించి ఎంతో సుస్పష్టమైన జ్ఞానంతో ఉంటుంది, కానీ భవిష్యత్తు గురించి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మాస్టర్స్, మనకు సరి అయిన శక్తికి రీచ్ అయినప్పుడు ఆ కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం, పూర్వం, భవిష్యత్తు మూడింటిని చూడగలుగుతారు. ఇప్పుడు ఈవిడ యోగ నిద్ర స్థితిలో పూర్వం చూడగలుగుతోంది, క్యాథరిన్ నార్మల్ స్థితిలో ప్రజెంట్ ఏం చూడగలుగుతోంది, కానీ భవిష్యత్తుని ఇంకా చూడలేకపోతుంది. చాలా అస్పష్టంగానే ఉంటుందన్నమాట ఆమెకి. మాస్టర్ల సహాయంతోనే అయినప్పటికీ కూడా ఆమె గతానికి సంబంధించిన రహస్యాలను గ్రహించగలుగుతోంది, భవిష్యత్తు జ్ఞానాన్ని మాత్రం అంత ఎక్కువగా గ్రహించలేకపోతోంది. ఆ మాస్టర్లకు భవిష్యత్ జ్ఞానం ఉంటుందా మరి అని ఈయన క్వశ్చన్ వేసుకుంటున్నాడు. ఉంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు మనతో పంచుకోగలుగుతారా? ఈయన మదిలో 1000 ప్రశ్నలు రేగాయి. మనకు వచ్చినట్లుగానే ఆయనకి. మనకు తెలుసు మాస్టర్స్ అంటే వాళ్ళు మూడు కాలాలు అంటే పూర్వం, ప్రస్తుతం, భవిష్యత్తు మూడింటిని కూడా చెప్పగలిగే జ్ఞానం ఉంటుంది. మనం ఎంతో మంది ఋషులను, మునులను, యోగులను మనం చూసాం మన పురాణాలలో. మనకది చాలా పరిచయం ఉన్న వాస్తవమే. అది ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు చూస్తున్నాడు కదా ఈయన ఇవన్నీ. మరి పూర్వం అయితే తెలుస్తోంది పూర్వ జ్ఞానం, కానీ భవిష్యత్తు జ్ఞానం మాస్టర్స్ కు ఉంటదా? ఉంటే మనతో పంచుకుంటారా అని ఈయనకు అనిపిస్తుంది. అప్పుడు అంత మహాప్రజ్ఞతో ఓ స్పర్శను తెచ్చుకున్నప్పుడు ప్రస్తుతం నేను తెచ్చుకుని ఉన్నట్లుగానే నీకొస్తుంది వివేక ప్రజ్ఞ. ఆత్మతలంలోని అతీంద్రియ జ్ఞాన స్వీకరణ సామర్థ్యం కూడా అప్పుడు నీలో ప్రవృద్ధమవుతుందా? భవిష్యత్తును నువ్వప్పుడు దర్శించగలుగుతావా? గతాన్ని గురించి విశేషంగానే మనం అధ్యయనం చేసి ఉన్నాము కదా. అమ్మని అడుగుతున్నాడు, గతం గురించి చాలానే తెలుసుకున్నాము, కానీ ఆత్మతలంలోని మాస్టర్స్ తో ఉన్నప్పుడు నువ్వు భవిష్యత్తును దర్శించగలుగుతావా? అది సాధ్యమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె, అది సాధ్యమే, కానీ నాకిప్పుడు అది కనిపించడం లేదు. సాధ్యమే, అది కుదురుతుంది, కానీ నాకైతే ఇంకా కుదరడం లేదు. అవునా, సాధ్యమా అని చెప్పేసి రెట్టించి అడిగాడు. అవును, సాధ్యమే అనిపిస్తోంది మళ్ళీ చెప్పింది ఆవిడ. భయపడకుండా భవిష్యత్తును నువ్వు చూడగలుగుతావా? భవిష్యత్తులోకి వెళ్ళి భయానకంగా ఉండని ఏ విషయాన్నైనా చూడగలుగుతావా? భవిష్యత్ దర్శనం నీకు సాధ్యమేనా? ఇదిగో భవిష్యత్తును చూడమని, చూడగలిగే సామర్థ్యం ఆమెకు రావాలని రకరకాలుగా క్వశ్చన్స్ వేస్తున్నాడు ఆమెని. అంటే ఆమె వెంటనే సమాధానం ఇచ్చేసింది, నో, నేను చూడకూడదు, వాళ్ళందుకు అనుమతించరు అని ఆమె మాస్టర్లను ఉద్దేశించి అంటుంది. ఏంటి, వాళ్ళు అక్కడే ఉన్నారా ఇప్పుడు నీ పక్కన అని అడిగాడు. అవును, ఉన్నారు. నీతో ఇప్పుడు మాట్లాడుతున్నారా? లేదు, కానీ వాళ్ళు సర్వస్వాన్ని గమనిస్తూ ఉంటారు. ఆమె ఏం చేయాలనుకుంటుందో వాళ్లకు తెలుస్తూ ఉంటుంది కనుక ఆమె భవిష్యత్ దర్శనాన్ని వాళ్ళు అనుమతించరు. బహుశా
ఆ దర్శనం వల్ల మీకు ఏ లాభము ఉండకపోవచ్చు. బహుశా ఆ దర్శనం వల్ల ఆమెలో ఆందోళన ఏర్పడవచ్చు. ఆ భవిష్యత్ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే వివేక పరిణితి మానవుడిలో ఇంకా ఏర్పడి ఉండకపోవచ్చు. నేను ఆమెను బలవంత పెట్టలేదు. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. మనకు కేవలం ప్రస్తుతం మాత్రమే అర్థమయ్యేట్లుగా భగవంతుడు సృష్టించాడు. అఫ్ కోర్స్ ఏమంటారు ఆ పూర్వం దాన్ని ఏమంటాం మనము, గతం. ఆ గతం కూడా మనకు అర్థమవుతుంది, గతం కూడా జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం ఉండేంత వరకు ప్రతి చిన్న డీటెయిల్ ఎవరికి జ్ఞాపకం ఉండదు. ఎంతవరకు అయితే జ్ఞాపకం ఉండగలదో అంతవరకు జ్ఞాపకం ఉంటుంది. ప్రస్తుతాన్ని విశ్లేషించుకోగలుగుతున్నాం. భవిష్యత్తు గురించి ఎంతమందికి తెలుస్తుంది? చాలా చాలా కొద్ది మంది మహనీయులకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకుట? ఇప్పుడు యోగ నిద్రల స్థితిలోకి వెళ్ళినా పూర్వజన్మలది ఈమె 100, 200, 300, 1500 జన్మల క్రితం వెళ్ళింది. కానీ భవిష్యత్తుకు మాత్రం ఇంతవరకు ఏం చెప్పలేదు మనకి. కనీసం ఈ జన్మలో నీ భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందేమో తెలుసుకోగలవా అంటే కూడా తెలుసుకోవడం సాధ్యం, కానీ వాళ్ళు అనుమతించరు అని చెబుతోంది. ఎందుకు అంటే దానిని భయాందోళనలు లేకుండా సరి అయిన విధంలో విశ్లేషించుకోగలిగే జ్ఞానం మానవుడికి ఉండకపోవచ్చు. అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా అది నిజం. పూర్వజన్మలన్నీ ఈ జన్మలో గతం గురించి మాత్రమే మనకు గుర్తుంటుంది. ఎంత గుర్తుండేంత వరకు. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నేను 45 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసులో ఏం గుర్తుందంటే కొంత గుర్తుంది. కానీ ప్రతిరోజు ప్రతి క్షణం నాకేం గుర్తుండదే. అవునా కదా? కొన్ని అయితే 5 రోజుల కింద జరిగింది, ఏం జరిగింది అంటే కూడా నాకు గుర్తుండకపోవచ్చు. ఒక్క ముక్క కూడా గుర్తుండకపోవచ్చు. అలాంటిది నా పూర్వజన్మలో నేనేం చేశాను, ఆ జ్ఞానం అంతా కూడా నాకు గుర్తుంటే అది ఏమైపోతుందంటే గందరగోళ స్థితికి ఏర్పడిపోతుంది. దాన్ని హ్యాండిల్ చేయగలిగే జ్ఞానము లేదా శక్తి మనలో లేదనమాట. ఒక్కసారి దాన్ని పెంచుకున్నప్పుడు వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ పూర్వ జన్మల జ్ఞానము తర్వాత ఇంకా స్థితి పెరిగినట్లయితే భవిష్యత్తు తెలిసినప్పటికీ కూడా హ్యాండిల్ చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నట్లయితేనే భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం వారికి తెలుస్తూ ఉంటదన్నమాట. ఇది మనకు వేరే పురాణాలలో తర్వాత సత్సంగాలలో కూడా ఇది చెబుతూ ఉంటారు. మనం హ్యాండిల్ చేయలేము. మన మంచి కొరకే అది. అబ్బా, నేనేంటో నాకు తెలిస్తే బాగుండు, ఈ రోజు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, పూర్వజన్మలో ఏం జరిగింది, నాకు అంతా తెలిస్తే బాగుండు కదా, నేను కరెక్ట్ చేసుకుంటాను కదా. ఎస్, బాగుంటుంది, ఒప్పుకుంటాను. ఫస్ట్ శక్తి పెంచుకో, దానికి తగ్గట్టు శక్తి పెంచుకో. నీ దగ్గర శక్తి లేకుండా అది నీకు తెలిసిందనుకో, అస్తవ్యస్తమైపోయేది నీ జీవితమే. అందుకని ఆ వరం ఇచ్చాడు మనకి. ఏ స్థితిలో ఉన్నావో అంత మాత్రమే తెలిసేలాగా వరం అన్నమాట మనకు ఆ భగవంతుడు ఇచ్చింది. అర్థమవుతుంది కదా మాస్టర్స్? అది మనకు ఒక వరం, లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది అనమాట. హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ మనది. అదే చెప్పారు, ఆ భవిష్యత్ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతే, ఆ వివేక పరిణితి మానవుడిలో లేకపోతే చాలా ఆందోళన ఏర్పడి ఉండవచ్చు. బహుశా ఆ మానవుల్లో ఇంకా అలాంటి పరిణితి ఏర్పడి ఉండకపోవచ్చు. కాబట్టి ఆమెను ఇంకా బలవంత పెట్టలేదన్నమాట. ఇదివరలో నీకో మహా ఆత్మ గురువు గిడియన్ కనిపించాడు కదా. మనకు ఒకానొక జన్మలో గిడియన్ గురించి చెప్పిందనమాట. గిడియన్ అనే ఒక మహాత్ముడు గురించి మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాడు, గిడియన్ కనిపించాడు కదా అంటే, అవును. నీ వద్దకు ఎందుకు వచ్చాడు ఆయన, నీతో ఆయనకి ఏం పని, ఆయన తెలుసా నీకు అని చెప్పేసి అడిగాడు. అంతంత మాత్రంగానే తెలుసని చెప్పింది. కానీ ఆయన నిన్ను పరిరక్షిస్తూ ఉంటాడా అని చెప్పేసి అడిగాడు. అవును. మరి మాస్టర్స్ వాళ్ళెవరూ నాకు కనిపించడం లేదు ఇప్పుడు అని చెప్పింది. వాళ్ళు అప్పుడప్పుడు నాకు సూచనలు ఇస్తూ ఉంటారు కదా. మళ్ళీ డాక్టర్ అంటున్నారు ఏమనంటే, అప్పుడప్పుడు ఆ మాస్టర్స్ నాకు అంటే డాక్టర్ గారికి సూచనలు ఇస్తూ ఉంటారు కదా, నీకు స్వస్థత చేకూర్చేందుకోసం నీకు నాకు ఉపయోగపడే విషయాల గురించి చెబుతూ ఉంటారు కదా. వాళ్ళు మాట్లాడకుండా ఉన్న ఆ సందేశాలు నీకు లభ్యమవుతూనే ఉంటాయా, వాళ్ళే నీ మనస్సులో ఆ ఆలోచనలను పుట్టిస్తారా? ఈయనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది. అప్పుడప్పుడు నీ ద్వారా నాకు సందేశాలు అందిస్తూ ఉంటారు, నీ చికిత్స విధానానికి నేనేం చేయాలో చెబుతూ ఉంటారు. ఆవిడొక్క చికిత్స విధానానికే కాదు,
ఆయన ద్వారా, డాక్టర్ గారి ద్వారా మనందరికి కూడా సందేశాన్ని చెప్పడానికి ఆ మాస్టర్లు సందేశాలు అందిస్తూ ఉంటారనమాట. అయితే ఈయన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు కేవలం మాట్లాడినప్పుడు మాత్రమే నీ ద్వారా నాకు వినపడుతుందా? వాళ్ళు మాట్లాడకుండా ఉన్నా కూడా ఆ సందేశాలు నీ ద్వారా నాకు లభ్యమవుతాయా? అంటే నేను నిన్ను క్వశ్చన్స్ ఏసినా, నేను వెయ్యకపోయినా నువ్వేమైనా ఉపయోగపడే విషయాలు చెప్పగలవా? అంటే నీ మనస్సులో ఆలోచనల రూపంలో ఆ మాస్టర్స్ యొక్క సందేశాలు ఏమైనా పుడుతూ ఉంటాయా? అది. ఇప్పుడు మనము చెప్పుకున్నాము ఆత్మాయనం బుక్ లో ఉంటుంది అని. సడన్ గా ఆర్టిస్ట్లకి ఒక మ్యూజిషియన్ ఉన్నాడు. అప్పటి వరకు ఒక 60 రాగాలు ఉన్నాయి అనుకుందాం చరిత్రలో. టక్కున ఒక రాగం వాళ్ళ మనసులో మెదులుతుంది, కొత్తది. ఆ రాగం తెలియగానే ఇదిగో ఇదొక రాగం ఉంది అని చెప్పేసి వాళ్ళ మ్యూజిషియన్ రంగంలో, అంటే అందరూ, మనకేం అర్థం కాదు సాధారణ పీపుల్కి, ఆ సంగీతకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందర పెట్టారనుకోండి, వాళ్ళు ఎస్ ఎస్ బా సూపర్ ఉంది, చాలా బాగుంది, ఇది కొత్త రాగము, ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు అని చెప్పేసి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన ఆయనకి, ఆ సంగీత విద్వాంసుడికి? మాస్టర్స్ ద్వారా అందించబడింది. కాకపోతే నిత్య జీవితంలో మనం ఏం చెప్తామంటే, ఇదిగో నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇలా ఇలా ఈ 2 రాగాలు కలిపితే ఇది ఇంకొక కొత్త రాగం పుట్టింది, లేదా నేను ఇంకొక కొత్త రాగాన్ని కనిపెట్టాను. మనమేం కనిపెట్టలేదు, సృష్టిలో ఉన్నది ఎక్కడో ఆల్రెడీ ఉద్భవించి ఉన్నది ఇంకో తలంలో. దాన్ని దాన్ని రీడ్ చెయ్యగలిగే స్థితిలోకి మనం వెళ్ళాం కాబట్టి ఆలోచన రూపంలో మనలో నుండి బయటికి ఉద్భవించింది. అదన్నమాట అక్కడ జరిగేది. ఆ పై తలాలలో ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్న మాస్టర్స్ పరిశోధనల వల్ల ఆ రాగం అక్కడే పుట్టబడింది. కానీ ఇక్కడికి చేరవేయబడాలి అంటే ఆ స్థితికి రీచ్ అయిన సంగీత విద్వాంసుడు మనస్సులో నుంచి మాత్రమే, ఆయన గుండా మాత్రమే అది రీచ్ అవ్వగలదు. ఎవరైతే ఆ స్థాయికి పరిశోధనలు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆలోచన రూపంలో పైన తలాల్లో జరిగిన పరిశోధన ఇక్కడ ఆలోచన రూపంలో ఇవ్వబడుతుంది. అర్థమవుతుంది కదా? యు ఆర్ విత్ మీ రైట్? మీరు, నేను చెప్పేది అర్థమవుతుంది కదా మాస్టర్స్? సో ఇప్పుడు ఈయన అడుగుతున్న క్వశ్చన్ కూడా అలాంటిదే అన్నమాట. నీకేమైనా అలాంటి ఆలోచనలు మనసులో పుడతాయా అంటే, అప్పుడు ఆమె అప్పుడప్పుడు వాళ్ళు సందేశాలను ఇస్తూ ఉంటారు, మీకు నాకు పనికొచ్చే విషయాలని అని చెప్పేసి అనింది. నీకు ఎంత చెప్పొచ్చో వాళ్ళకు తెలుస్తుందా? నువ్వు ఏ విషయాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలన్నవి వాళ్ళు చెబుతూ ఉంటారా అని అడిగాడు. అంటే ఎస్, వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పింది. అయితే గత జన్మల స్మృతులు నీకు రావడంలో ఓ నిశ్చితమైన ఉద్దేశం ఉన్నట్లే కదా. ఆవిడ ఎన్నో వందల జన్మలు తీసుకుంది. కొన్ని జన్మల్లో కొన్ని పరిస్థితులను మాత్రమే మనకు చెబుతోంది. అది కూడా పూర్తిగా కాదు. కొన్నేమో డీటెయిల్డ్ గా చెప్తోంది, కొన్నేమో అవును కాదు అంటది, కొన్నేమో ఈయన క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్తది, ఇంకొన్నేమో ఈయన క్వశ్చన్స్ అడిగినా కూడా ఏమో నాకు తెలియదంటది, లేదా సైలెంట్ గా ఉండిపోతది. సో నీకు గత జన్మల స్మృతులు రావడంలో ఒక నిశ్చితమైన ఉద్దేశం ఉంది కదా అంటే, అవును ఉద్దేశం ఉంది అని చెప్పేసి అనింది. నీకు నాకు కూడా పనికొచ్చే స్మృతులు మనకు నేర్పించడానికి, మనలో ఉన్న మృత్యు భయం పోగొట్టుకోవడానికి. అలాగే ఆ సందేశాలు మనకు అందించే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి ఆ ఆత్మలు సందేశాలను అందిస్తూ ఉంటాయి. అదే ధ్యాన అనుభవంల రూపంలోనూ, కళల రూపంలోనూ మాస్టర్స్ సందేశాలు ఇస్తూ ఉంటారని మనకందరికీ తెలుసు కదా. అదే అన్నమాట ఈ సెంటెన్స్ కి మీనింగ్. ఆ సందేశాలు మనకు అందించే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి ఆత్మలు సందేశాలను అందిస్తూ ఉంటాయి, తమ ఉనికి స్థితిని మనకు గ్రహింపచేసేందుకోసం. ఆ మాస్టర్ల మాటలు క్యాథరిన్ కి వినిపించో, దృశ్యాలు సంఘటనలు కనిపించో, ఆలోచనలు అభిప్రాయాలు ఏర్పడో ఉండవచ్చు. అన్నింటి లక్ష్యం ఒక్కటే, ఆ మాస్టర్లు ఉనికితో ఉన్నారని నిరూపించడం, అంతకంటే మించి మనకు సహాయపడడం, అంతఃస్ఫూర్తిని జ్ఞానాన్ని అందిస్తూ మనకు మార్గదర్శకంగా ఉండడం, మహాజ్ఞాన ప్రాప్తాన్ని కలిగించి మనలను దేవుళ్ళుగా తయారు చేయడం. మనం చెప్పుకున్నాము, మనకు పుట్టగానే ఇద్దరు గార్డియన్ ఏంజిల్స్ ఉంటారు మనకి. అస్తమానం మనతో ఉంటారు, ప్రతి క్షణం మనతో ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా పక్కన ఉన్నారు ఇద్దరు. మీరు ఇక్కడ క్లాస్ వింటున్నారు, మీ పక్కనే ఉన్నారు ఇద్దరు. మనం చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం,
మాట్లాడలేకపోతున్నాం. బికాస్ మన స్థితి, మన శక్తి స్థాయి, వాళ్ళ శక్తి స్థాయి డిఫరెంట్ గా ఉంది. కానీ వాళ్ళు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారు. అనుక్షణం మనకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు. మనకొకటి ఇబ్బంది వచ్చింది, రెడీగా ఉంటారు మన పిలుపు కొరకు. గార్డియన్ ఏంజల్స్ ప్లీజ్ హెల్ప్ మీ మనం అడగొచ్చు. అప్పుడు వాళ్ళు మనకు రకరకాలుగా ఏమని చెప్పారు ఇక్కడ, మాటలు వినిపించు, దృశ్యాలు సంఘటనలు కనిపించు, ఆలోచనలు అభిప్రాయాలు ఏర్పడవు. వాళ్ళు సందేశాలు అందిస్తూ అంటే నీకు టక్కున ఒక ఆలోచన వస్తుంది, లేదా టక్కున ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, అందులో నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఏదో టీవీ చూస్తూ ఉంటావు, అందులో ఇద్దరు మనుషులు ఏదో ఒక సీరియలే, పిచ్చి సీరియల్. ఆ పిచ్చి సీరియల్లోని ఒక మాట కూడా నీకు ఉపయోగపడుతుంది అక్కడ. వావ్, ఈ క్వశ్చన్ నాకు ఇప్పుడే వచ్చింది, ఈ సమస్య, నేను గార్డియన్ ఏంజల్స్ నేను హెల్ప్ అడిగాను, ఈ సీరియల్ రూపంలో ఇక్కడ ఇచ్చారా నాకు ఆన్సర్. టీవీలో ఏదో స్క్రాల్ అవుతూ ఉంటది, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, వాట్సాప్ ఓపెన్ చేశారు, ఏదో స్టేటస్ మెసేజ్ లో కనిపిస్తుంది, ఎవరో మీకు ఫార్వర్డ్ చేస్తారు మెసేజ్, ఏదో ఇన్స్టాగ్రామ్ లో స్క్రాల్ అవుతూ ఉంటది, మీకు బయటికి వెళ్ళారు, ఏదో ఒక బోర్డు మీద క్యాప్షన్ కనిపిస్తూ ఉంటది. ఇన్ని రకాలుగా మనము మన శక్తి స్థితిని అనుసరించి ఏవైతే చూడగలమో, ఏవైతే వినగలమో, వాటి ద్వారా వాళ్ళ సందేశాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. అందుకే మనకు మాస్టర్స్ అది చెప్తారు, గమనించుకోండి మీ ఆలోచనలని, అభిప్రాయాలని, కలలని, ధ్యాన అనుభవాలని, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, అవేర్నెస్ తో ఉండండి, మీకు సమస్యకు సమాధానం దొరుకుతుందేమో. అంటే ఆ మాస్టర్స్ అన్ని రకాలుగా సందేశాలను, ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశం సహాయపడడం, మనకు జ్ఞానాన్ని ప్రసాదించడం, మనందరినీ పూర్ణాత్మ స్థాయికి తీసుకెళ్ళగలగడం. అది వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవుతారు. తద్వారా వాళ్ళ ఎనర్జీస్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఆత్మలకు కూడా ఎనర్జీస్ పెరుగుతాయి, ఇంకాస్త పెరుగుతారు వాళ్ళు, ఆత్మజ్ఞానం పెరుగుతుంది వాళ్ళకి. సరే, అంతా బానే ఉంది, మరి వాళ్ళు నిన్నే ఎందుకు ఎంచుకున్నారో నీకు తెలుసా అని అడిగాడు డాక్టర్. ఎస్, మనకు కూడా వస్తుంది క్వశ్చన్, ఎందుకట క్యాథరిన్ ఎందుకట? డాక్టర్ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వచ్చారు, ఈయన నార్మల్ ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళకి బాగుపడింది, వెళ్ళిపోయారు. క్యాథరిన్ కి మాత్రం నార్మల్ ట్రీట్మెంట్ వల్ల బాగుపడలేదు. కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ కేసు లాగా తీసుకుని యోగ నిద్ర స్థితిలోనే డీప్ అండ్ డీపర్ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు క్యాథరిన్ ద్వారా మాస్టర్స్ కనెక్ట్ అయ్యారు. ఎందుకుట క్యాథరిన్, మాస్టర్స్ క్యాథరిన్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, నన్నే డాక్టర్ గా ఎందుకు ఎంచుకున్నారు, నాకెందుకు చెబుతున్నారు ఈ సందేశాలు, ఈ క్వశ్చన్ అడిగాడు. ఏమో నాకు తెలియదు అని చెప్పింది క్యాథరిన్. పోనీ ఇట్లా డైరెక్ట్ గా అడిగేసరికి ఆమె తెలీదు అన్నది. ఇంకో క్వశ్చన్ ఏం వేశాడంటే, నిన్ను ఒక మాధ్యమంగా చేయడానిక, మాధ్యమం అంటే ఏంటంటే మాస్టర్స్, మీడియం అంటారు ఇంగ్లీష్ లో. మాస్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమైనా సందేశాలని అందించడానికి, ఇక్కడ భూలోకంలో ఉన్న వాళ్ళకి అందించడానికి ఏం చేస్తారంటే, సరి అయిన ఎనర్జీ స్థితిలో ఉన్న వాళ్ళని ఎంచుకుని వాళ్ళ ద్వారా ఇక్కడ భూలోకంలో ఉన్న వారికి వాళ్ళు సందేశాలని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు సీతాయనం అన్న బుక్ రాసిన రచయిత ఎవరంటే, ఆవిడ ఇలాగే సందేశాలని అందుకున్నది మాస్టర్స్, డైరెక్ట్ సందేశాలు. ఇప్పుడు వాల్మీకి మహాశయుడు ఉన్నాడు, రైట్, రామాయణం రాశారు ఆయన. వాల్మీకి మహాశయుడు కళ్ళు మూసుకొని చూస్తే మొత్తం రామాయణం అవగతమైంది, అందులో ఒక అక్షరం ముక్క కూడా తప్పు కాదు. ఆయన ఏమి మొత్తం రామాయణం జరుగుతున్నప్పుడు ప్రతి ఇన్సిడెంట్ లో, ప్రతి సిచ్యువేషన్ లో ఉండి చూసి రాసింది కాదు రామాయణం వాల్మీకి. ఆయనకంతా బోధించబడింది. మాస్టర్స్ పైన ఉన్న దేవతలు, మనం అక్కడ దేవుళ్ళు దేవతలు అని పిలుచుకుంటాం కదా, ఇక్కడ ధ్యానంలో మనం మాస్టర్స్ అంటున్నాం, పేర్లు మాత్రమే వేరు, మాస్టర్స్ మొత్తం సేమే. భగవాన్ అన్నా, పూర్ణాత్మ అన్నా, మాస్టర్స్ అన్నా, ఈ పైలోకాల్లో ఉన్న మాస్టర్స్ అన్నా, ఏమన్నా కూడా అదే అన్నమాట. సో వాళ్ళ ద్వారా అందించబడింది వాల్మీకి, ఉన్నది ఉన్నట్లుగా రాశారు ఆయన. సీతాయనం బుక్ కూడా మెరియం అనుకుంటా ఆమె పేరు, రాసిన ఆవిడ పేరు, ఆవిడకు అలాగే అందించబడింది, ఉన్నది ఉన్నట్టుగా. ఆవిడ ఒక వెస్టర్న్ కంట్రీస్ లోని రచయిత, ఆమె మన ఈస్టర్న్ కంట్రీస్ కూడా కాదు, వెస్టర్న్ కంట్రీస్ లో రచయిత.
సో నిన్ను ఆ విధంగా ఒక మీడియం లాగా, ఒక మాధ్యమం లాగా చేసుకున్నారా పోనీ అని అడిగాడు. అంటే ఇది ఒక మహాసున్నితమైన ప్రశ్న. ఎందుకంటే మామూలు స్పృహతో ఉన్నప్పటి క్యాథరిన్ తను మాట్లాడిన టేపుల్ని వినడానికి ఏ ఉత్సాహము చూపించడం లేదు కాబట్టి నెమ్మదిగా తెలీదు అని సమాధానం ఇచ్చింది. ఈయన ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు చెప్పారు కదా, ఆమె మహాచైతన్యంలో ఉన్నప్పుడు ఒకలాంటి జ్ఞానం కలిగి ఉంటుంది. సాధారణ చైతన్యంలో కంటే యోగనిద్ర నుంచి బయటకు వచ్చాక క్యాథరిన్ గా ఉంటున్నప్పుడు ఇంకొక చేతన స్థితిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో చాలా తేడా ఉంది. ఆ తేడాని ఈయన గ్యాప్ ని ఫిల్ చేయాలి, ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పరచాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పాడు కదా. దానికి ఏం చేస్తున్నాడంటే, ఈయన ఇవన్నీ చికిత్సా విధానం చేసేటప్పుడు టేప్ రికార్డ్ చేస్తున్నాడు అనమాట. దాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదట. ఆమెకు వినబుద్ధి అవ్వట్లేదు అది. కాబట్టి ఈ ప్రశ్న చాలా సున్నితమైన ప్రశ్న. ఏ ప్రశ్న? నిన్ను ఒక మాధ్యమం లాగా తయారు చేయాలని పైన ఉన్న మాస్టర్స్ అనుకుంటున్నారా అన్న ప్రశ్నకి ఆమె చాలా సున్నితమైన ప్రశ్న కాబట్టి సమాధానం చెప్పలేకపోతుంది. బికాస్ ఆమె ఇంకా స్థితికి ఎదగలేదు. తన యొక్క యోగనిద్రలోని సందేశాలను టేప్ రికార్డర్ ద్వారా ఈయన వినిపించాలనుకున్నప్పుడు ఆసక్తి చూపలేకపోతుంది. ఇలా ఉండడం వల్ల నీకు భయం కలుగుతూ ఉంటదా అని అడిగాడు డాక్టర్. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటది అని చెప్పింది ఆవిడ. మిగతా వేళల్లో నీకు బాగానే ఉంటది కదా అంటే, ఎస్, మంచిగానే ఉంటది మిగతా వేళల్లో. సరే, ఇది శుభప్రదమే. మనకి ఇప్పుడు తెలిసింది మనము శాశ్వతులమేనని. ఈ జ్ఞానం మన బుద్ధి భయాన్ని పోగొడుతోంది. ఏమంటున్నారంటే, ఇప్పుడు క్లియర్ గా ఆయనకు అర్థమవుతుంది, ఆత్మ అనేది నాశనం లేనిది. ఆత్మ అనేది రకరకాల శరీరాలను బట్టల మాదిరిగా తొడుక్కొని రకరకాల జన్మలు తీసుకొని ఆ జన్మల్లో జ్ఞానాన్ని తీసుకొని ఆత్మ పరిజ్ఞానం పెంచుకొని ఆ జన్మని వదిలివేసి మళ్ళీ కాస్త రెస్ట్ తీసుకుని లేదా మళ్ళీ ఇంకొక శరీరం తొడుక్కొని మళ్ళీ ఆత్మ జ్ఞానాన్ని విస్తరించుకుంటుంది. సో ఇది ఒక ప్రక్రియ. ఆత్మకు నాశనం లేదు. శరీరం అనేది ఏమంటారు, అది ఒక తొడుగు మాత్రమే. కాబట్టి మనమేదో చచ్చిపోతున్నాము అని చెప్పేసి భయపడనవసరం లేదు. నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఆత్మ. ఆత్మ అనేది మరణం లేనిది, అది ఎదుగుతానే ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఒక 100 డ్రెస్సులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఈ రోజు వేసుకున్న డ్రెస్ చిరిగిపోయింది, ఏదో కలర్ అంటింది, మురికంటింది, మళ్ళీ పనికిరాదు. ఏం చేస్తాం? దాని గురించి ఏడుస్తూ కూర్చుంటామా? సింపుల్ గా డ్రెస్ తీసేస్తాం, ఇంకో డ్రెస్ వేసుకుంటాం నెక్స్ట్ డే. ఆత్మకి ఒక శరీరం అనేది అటువంటి వస్త్రం లాంటిది అన్నమాట. ఆత్మ జ్ఞానం ఉన్న వ్యక్తి అంతే ఈజీగా తీసుకుంటాడు మరణాన్ని, భయపడడు. శరీరం మీద వస్త్రం మనం ఎలాగైతే చిరిగిపోతే తీసి పక్కన పెడతామో ఎంత తేలిగ్గా, అలాగే ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి, ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అలాగే ఉంటాడనమాట. సో ఈయన ఏమంటున్నాడంటే, అట్లీస్ట్ మనం శాశ్వతులము అని తెలిసింది, మృత్యు భయం ఇంకా ఉండక్కర్లేదులే అని చెప్పేసి అంటూ ఉన్నారు డాక్టర్. అంటే ఇప్పుడు ఆవిడ, అవును, నేనందరినీ నమ్మడం నేర్చుకోవాలి. ఆమె మళ్ళీ తన జీవితంలోని ఒక మహత్ సంఘటనలోకి తిరిగి వచ్చేసింది. నాకు ఎదురైనా ఏదైనా ఏదరైనా ఏంటో ఇక్కడ ఈ వర్డ్ సరిగ్గా లేదు మాస్టర్స్. నాకు ఎవరైనా ఏదైనా చెప్తే ఆ మాటలను నేను వినాలి, ఆ చెప్తున్న వాళ్ళు జ్ఞానులై ఉన్నప్పుడు అని చెప్పింది. అదే, ప్రతి ఒక్కరిది వినడం కాదు, ఎవరైతే జ్ఞానులై ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగిన వాళ్ళై ఉంటారో వాళ్ళు చెప్పినప్పుడు నేను వినాలి. అందరినీ ఒకే ఘాటన నేను కట్టేయకూడదు. ఆ పరిజ్ఞానం, ఆ వివేకం నాకు ఉండాలి అని చెప్తోంది ఆవిడ. తప్పకుండా నువ్వు నమ్మకూడని మనుషులు కూడా ఉండి తీరుతారు కదా. ఈయనేమంటున్నాడంటే, అవును, నువ్వు నమ్మకూడని మనుషులు కూడా ఉంటారు కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం. ఎవరిని నమ్మను అనడం ఎంత మూర్ఖత్వమో, అందరినీ నమ్ముతాను అనడం కూడా అంతే మూర్ఖత్వం. కాబట్టి ఆ వివేకం ఉండాలి. ఒకదాన్ని ఇంకొక దాంట్లో మిక్స్ చెయ్యకూడదు.
ఒక మొగాడు ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రపంచంలోని మొగాళ్ళందరూ ఇలాంటి వాళ్లే అని నీ తీర్మానానికి రాకూడదు. ఒకరు నమ్మకంతో ప్రేమించినంత మాత్రాన ప్రతి ఒక్కరిని కూడా అంతే విధంగా నమ్మి ప్రతి ఒక్కరి ప్రేమ నిజమని నమ్మకూడదు. ఆ వివేక పరిజ్ఞానం ఉండాలి. ఎవరు ఏంటి తెలుసుకునే వివేకం, అది కూడా జ్ఞానమే. అంటే ఆమె అవును, అందుకే నాకు అయోమయంలో పడి ఉన్నాను. నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా ఆ నమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నాకు ఎవరిని నమ్మాలని ఉండటం లేదు. అంటే ఈమె ఏమంటుందంటే, నాకు ఆ వివేక జ్ఞానం ప్రస్తుతం లేదు, అది కావాలి నాకు అని చెప్తోంది. ఇంతకు క్రితం సారి మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు నీ బాల్యం గురించి చెబుతూ మీ అక్క వెళ్ళి జరుగుతున్న సంఘటన గురించి చెప్పావు. అక్క పెళ్లి అనుకుంటా, వెళ్ళి కాదు, ఒక వెడ్డింగ్ గురించి చెప్పింది ఒకసారి. జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం మనము. మీ అక్క పెళ్లి జరుగుతున్న సంఘటన గురించి చెప్పావు, అది జ్ఞాపకం ఉందా ఇప్పుడు అని అడిగాడు. కొంచెం కొంచెంగా జ్ఞాపకం ఉందని చెప్పింది. ఆ సందర్భంలో ఇంకా ఏం నేర్చుకున్నావు, ఏమైనా గుర్తుందా, దాన్ని అన్వేషిద్దామా మనము, అది అన్వేషిస్తే ఏదైనా తెలుస్తుందేమో అని చెప్పేసి అడిగాడు. అంటే ఆమె ఇప్పుడు జ్ఞాపకం రావడం లేదు. జీవితంలో ఎన్నో అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రాప్తించుకోవడానికి ఎంతో జ్ఞానం ఉంటుంది ప్రతి జన్మలో. మీరు చెబుతున్నట్లు జీవితాన్ని అన్వేషించడం మంచిదే, కానీ నాకిప్పుడు ఏ జ్ఞాపకాలు రావడం లేదు. అప్పుడెప్పుడో జన్మలో చెప్పింది నువ్వు అడుగుతున్నావు. ప్రతి జన్మలో ఏదో జ్ఞానం ఉంటుంది, జ్ఞాపకాలు ఉంటాయి, కానీ అది ప్రతిసారి గుర్తు తెచ్చుకోవడం, అన్నీ గుర్తుంటాయి అనుకోవడం, అది 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 ఉండకపోవచ్చు. ప్రస్తుతం అయితే నువ్వు అడిగేది నాకు గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి చెప్పింది. అందువల్ల తండ్రితో ఆమె బాధాకరమైన జీవిత అనుభవాల వ్యవహారం మీదకు ఆమె దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాను. మీ నాన్నతో నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు కదా. వాళ్ళ అక్కదేదో అడిగి అడగడానికి, అంటే పూర్వజన్మలో ఒక అక్క పెళ్లి గురించి అడగడానికి ప్రయత్నించాడు, అక్కడి నుంచి ఆన్సర్ రాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ దేనికి వెళ్తున్నాడంటే వాళ్ళ నాన్నకు సంబంధించిన దానికి వెళ్తున్నాడు. మీ నాన్నతో నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు కదా అని అడిగాడు. క్వశ్చన్ మార్చాడు. అంటే అవును, ముక్తసరిగా చెప్పింది. మనం మరింత అన్వేషించాల్సిన విషయం అది. నువ్వు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఈ సంబంధంలో. ఉక్రెయిన్లో చిన్న పిల్లవాడివిగా ఉన్నప్పుడు మీ తండ్రి మరణంతో దీన్ని పోల్చి చూసుకో. అటువంటి లోపం ఈ ప్రస్తుత అనుభవంలో నీకు లేదు. నీకు తండ్రి ఇప్పుడు ఉన్నా కూడా అతడితో నువ్వు పడుతున్న బాధలంతా ఎక్కువేమీ కాకపోయినా అని చెప్పేసి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఒకానొక జన్మలో ఉక్రెయిన్లో ఉన్నప్పుడు, ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నీ తండ్రిని అతను చెయ్యని తప్పుకు వాళ్ళు జైల్లో వేశారు, మరణశిక్ష విధించారు, అతను చనిపోయాడు, నీకు చాలా బాధ కలిగింది, ఇలా చెయ్యొద్దు, కరెక్ట్ గా తెలుసుకొని చేయాలి, పార్షాలిటీ చూపించకూడదు, అదంతా అనుకున్నావు కదా. మరి ప్రస్తుత జన్మలో నీ తండ్రి మరీ అటువంటి వాడేమీ కాదు, ఇప్పుడు ఉన్న అతడితో నువ్వు పడుతున్న బాధలు అంత ఎక్కువేమీ కాకపోయినా, అంటే అప్పుడు నువ్వేదైతే నీ తండ్రి మరణం అప్పుడు నువ్వు బాధ పొందావో, అక్కడ మంచివాడు తండ్రి, నీ బాధ పొందావో, ఇప్పుడు ఇక్కడ నీ తండ్రి అంత గొప్పగా లేకపోయినా అంత బాధ అయితే నీకేమీ కలగట్లేదు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం తండ్రి ఏదైతే ఉందో ఆయన ఒకానొక జన్మలో ఇబ్బంది పెట్టి ఉంటాడు. ఆ వాసన నేను ఇంకా భరిస్తూ ఉంటది. ఆ వాసన తీసివేసేంత వరకు, ఆమె రక్త కణాల్లో నుంచి కంప్లీట్ గా అది డిజాల్వ్ అయ్యేంత వరకు, బయటకు వెళ్ళిపోయేంత వరకు అది ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి జ్ఞానం వచ్చినట్లయితే అప్పుడు తండ్రి ఇబ్బంది పెట్టాడు, ఈమె ఆ ఇబ్బంది నుంచి బయటపడుతుంది. ఓహో, ఇది నా జ్ఞానంలో పరిధిగా, జ్ఞానంలో భాగంగా నా తండ్రి నుంచి నేను నేర్చుకోవాల్సి వస్తుంది లెసన్ అని అర్థం చేసుకుంటది అనమాట. అందుకని ఈయన మళ్ళీ ఆ పరిస్థితిని ఒకసారి టచ్ చేశాడు. టచ్ చేస్తే ఆమె ఏమంటుందంటే, అవును కరెక్టే, కానీ అది ఒక భారమే, ఆ ఆలోచనలు, వాటిని నేను భరించలేకపోతున్నాను అని చెప్పింది. ఏ ఆలోచనలు నిన్నంత భరించలేనంతగా వేధిస్తున్నాయి అని అడిగాడు డాక్టర్. ఈ స్పృహ తప్పించేసే మందులు, శరీర స్పృహ కోల్పోయిన మాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. తన ఆలోచనలు తన మీదే ఆమెకు కోపం తెప్పించి వేస్తున్నాయి. ఆమె ఆవేశంతో మాట్లాడుతోంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో మీ మనస్సుకు బాగా తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాకు శ్వాస అందడం లేదని, నా గొంతుకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు కూడా నాకు శ్వాస అందదేమోనని. ఇది అర్థం కావడం మీకు కొంచెం కష్టము. ఎందుకు అంటే
ఈవిడకి ఏంటంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తారు ఏంటంటే, ఈవిడ సందర్భం లేకుండా టక్కున ఒక దాని గురించి చెప్తోంది మనకి ఇక్కడ. ఏ ఆలోచనలు నిన్ను వేధిస్తున్నాయి అంటే, ఒకటి ఒకానొక ఈమె డాక్టర్ బ్రియాన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట ఏం చెప్తదంటే, నాకు రీసెంట్ గా ఒక శస్త్రచికిత్స జరిగింది, సర్జరీ జరిగింది, అది గొంతుకు సంబంధించిందనమాట. ఆ గొంతుకు సంబంధించిన సర్జరీ జరిగేటప్పుడు అనస్థీషియా ఇస్తారు కదా, అనస్థీషియా ఇచ్చినప్పటికీ కూడా ఆ డాక్టర్ల మాటలు ఈమెకు వినపడుతూ ఉంటాయన్నమాట. ఆ డాక్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారు ఈవిడ గురించి. అది విన్న తర్వాత ఆమెలో భయాందోళనలు పెరుగుతాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో. ఆ భయాందోళనలు ఏమైపోతాయంటే జీర్ణించుకుపోతాయి ఆమెలో. అది చెబుతోంది ఇప్పుడు. సో ఇది కంప్లీట్ గా సపరేట్, మళ్ళీ ఇంకొక దాని గురించి చెబుతోంది మాస్టర్స్. ఇది అర్థం చేసుకోవాలంటే మొత్తం మనకు ఆ శస్త్రచికిత్స దగ్గర ఏం జరిగింది, ఆ గొంతు దగ్గర అదే సర్జరీ చేస్తున్నప్పుడు ఆ డాక్టర్స్ ఏం మాట్లాడారు మనకు అర్థం కావాలి. అది మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నెక్స్ట్ పేజ్ లో ఉంది. అది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం మాస్టర్స్. మనము ఈ క్లాస్ ని ఇక్కడితో ప్రస్తుతానికి స్టాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ for joining today's meditation session.